హలో అండి, వెల్కమ్ టు విజ్జూస్ కిచెన్. ఇవాళ మనము టమాటా బొమ్మిడి చేపలు చేసుకుందాం. ముందుగా కావాల్సింది క్లీన్ చేసి పెట్టుకున్న బొమ్మిడి చేపలు, తర్వాత ఫైన్లీ చాప్ చేసుకున్న ఆనియన్స్, నెక్స్ట్ టమాటా. నాకు కరివేపాకు వేయడం అలవాటు, మీకు ఇష్టం లేకపోతే మీరు అవాయిడ్ చేయొచ్చు, స్కిప్ చేయొచ్చు. అండ్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. లెట్స్ స్టార్ట్ నౌ. ఒక వెసల్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక ఈ శుభ్రంగా కడిగి పెట్టుకున్న బొమ్మిడి చేపలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయొద్దు, సెమీగా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేస్తే టేస్ట్ మారిపోతుంది, చేదు వచ్చేస్తుంది. వీటిలో ఇసుక బాగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక 2-3 టైమ్స్ కడుక్కుంటే కానీ పోదు. అందుకని ఒక 2 మినిట్స్ వాటర్లో నానబెట్టి ఇప్పుడు వాష్ చేస్తే ఇసుక అనేది తొందరగా వెళ్ళిపోతుంది. ఇలా వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ఆయిల్లో మనం ఆనియన్స్ వేసుకుందాం. ఈ కలర్ వస్తే సరిపోతుంది. చాలా వేడిగా ఉన్నాయి. ఇదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ వేగాక అందులో వేసుకోవడం చూపిస్తాను. అంటే రెగ్యులర్ అండి. పసుపు, అల్లం పేస్ట్, తర్వాత టమాటాలు, ఉప్పు, కారం, అల్లం, పసుపు వేస్తా. కొంచెం ఫ్రై అవ్వగానే అందులో టమాటా, కారం, ఉప్పు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, బొమ్మిడి చేపల్లో ఆల్రెడీ సాల్ట్ బాగా ఉంటుంది. ఉప్పు చూసి వేసుకోండి. ఆల్రెడీ ఉప్పు ఎక్కువైపోయింది అనుకోండి, టేస్ట్ కష్టం అయిపోతుంది. సాల్టీ అయిపోతుంది. కొంచెం టమాటా మగ్గనిద్దాం. మగ్గినాక మనము ఈ వేయించుకున్న బొమ్మిడి చేపలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. స్లోగా విత్ టమాటోస్ అవి కూడా కుక్ అయిపోతాయి. టమాటా మగ్గిపోయింది కొంచెం. ఇప్పుడు ఇందులో బొమ్మిడాయలు వేసేసి చక్కగా కలిపేసి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని సిమ్లోనే మగ్గనిద్దాం కూరని. దాంతోపాటు బొమ్మిడాయలు కూడా ఉడికిపోతాయి. చూడొచ్చు, ఆయిల్ పైకి తేలింది అండ్ కర్రీ కూడా ఉడికిపోయింది. ఆ టెండర్నెస్ తెలిసిపోతుంది ముక్క ఉడికిందా లేదా అనేది. ఇలా వస్తుంది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. రెడీ టు ఈట్. బాయ్ ఎవ్రీవన్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.